ఓవైపు హరిబాబు ఇంటికి నిప్పు పెట్టడానికి అని చెప్పేసి అక్కడికి చాలామంది వెళ్ళడం, పోలీసులు వాళ్ళని పంపించి వేయడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మరోవైపు హరిబాబు ఫ్యామిలీ దొరికారా పోలీసులకు? వాళ్ళ కోసం వాళ్ళు తప్పించుకొని పారిపోయారు, వెతుకుతున్నారని చెప్పేసి అన్నారు కదా నిన్న. దొరికారా? ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? నందు 2 రోజుల క్రితమే హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తల్లి లక్ష్మి అలాగే సోదరులు ఆనంద్ అశోక్లని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. తాజాగా వైష్ణవి మృతి చెందినప్పటి నుంచి సైతం అటు గ్రామస్తులు అలాగే కుటుంబ సభ్యులు సోదరులు, వైష్ణవికి 2 సొంత సోదరులు ఉన్నారు, కజిన్స్ కలిస్తే 15 మంది సోదరులు, గ్రామస్తులు సోదరులు వీళ్ళంతా కలిసి ఒక్కసారిగా చాలా ఆవేశానికి ఆగ్రహానికి గురయ్యారు. తమ ముందు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒకగానొక్క చెల్లెలు లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హరిబాబు హత్య చేసి పరారైనప్పటి నుంచి వాడిని మాకు అప్పగించండి లేదా ఉరి తీయండి అనే ఒకే డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవికి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు సైతం అంత్యక్రియల సందర్భంగా హాజరు కావడం జరిగింది, దాన్ని ఖండించడం జరిగింది. దీనిలో భాగంగా తాజాగా కొరుట్లలో ఉన్నటువంటి హరిబాబు ఇంటికి ఆల్రెడీ తాళమేసి ఉన్నది గత 6 రోజుల నుంచి. దీనిలో కట్ చేస్తే వైష్ణవికి న్యాయం జరగాలంటే వైష్ణవి కుటుంబ సభ్యులని మాకు అప్పగించండి అనేటువంటి డిమాండ్ చేయడం ఒకటి. రెండవ అంశం ఏంటంటే పెద్ద ఎత్తున సోదరులు ఆమె అభిమానులు అందరూ కొరుట్లలో ఉన్నటువంటి హరిబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు.